రియల్ లైఫ్లో మీరు జాదూ చేసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? నందిని గారు నవ్వుతున్నారంటే తర్వాత నందిని గారిని అడుగుతాను మీ గురించి. ఫస్ట్ మీరు చెప్పాలి. నన్ను ఇప్పుడు ఎవరు అనలేదండి, బట్ నాకు అనుష్క అంటే ఇష్టం. నో కామెంట్స్. యా, మా హీరోయిన్ సోనాలిక అంది, నువ్వు జాదుగాడు అని. యా, యు సెడ్ హి ఇస్ అ జాదుగాడు. He is. Any reasons for that? He is ante he is Jadugadu. It goes without saying. Is it? మీరు స్పెసిఫిక్ గా జాదుగాడు అని చెప్పడం అంటే అది చాలా ఎంత బ్యూటిఫుల్ అమ్మాయి, ఇంత గార్జియస్ అమ్మాయి, అంత హ్యాండ్సమ్ హంక్ ని జాదుగాడు అన్నారంటే ఒక రీజన్. Firstly, naku Telugu radu. You can speak in English. Okay. So talk to me in English. I didn't get your. Yeah, actually, you being complimenting Nagashaurya with a term like Jadugadu, the reason for it. Shaurya has been a very good co-actor. Okay. And he's fun to be with. He's always very energetic on sets. Okay. Yeah, he sort of rubs off that energy onto you, and he's a very cool guy. So. Acha. Yeah. Even you have given a very cool answer. I was expecting for something more. థ్యాంక్ యూ సోనాలిక. ఇప్పుడు కాస్త నందిని గారి దగ్గరికి వెళ్తున్నాను. నందిని గారు, అక్కడ క్వశ్చన్ అడుగుతుంటే మీరు బాగా నవ్వారండి. మీకు ఏమైనా సీక్రెట్ తెలిస్తే మాకు చెప్పండి. మీరు ప్లీజ్ కెమెరా ఒకటి అక్కడ తెప్పండి. అది చూడండి, అక్కడ దొంగ అక్కడ ఉన్నప్పుడు కెమెరా ఎటు తిప్పితే మీకు ఏమర్థం అవుతుంది? అంతే, నిజమే. ఒకరి గురించి మాట్లాడుతుంటే ఒకరు ప్రిపేర్ అవుతున్నారు, ఏం మాట్లాడాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా తప్పించుకుంటే బాగుంటుంది అని. బికాస్ సరాసరి మమ్మీ డాడీ ఇద్దరు ఇక్కడే కూర్చున్నారు. బట్ సేమ్ క్వశ్చన్ అండి మీకు కూడా. సో నాగశౌర్య గారు ఎవరు చెప్పట్లేదు, ఎవరు ఆయన నిజ జీవితంలో చేసిన జాదు అన్న అమ్మాయి ఎవరో చెప్పట్లేదు. ముందు సీనియర్ జాదుగాడిని అడగండి, ఇక్కడ పక్కన ఉన్నాడు. ఓ సీనియర్ అమ్మ. ఓ హీస్ ది సీనియర్. అతను ఒరిజినల్ ఫాస్ట్ బౌలర్ అండి. మనోడు ఇంకా జస్ట్ ఎంట్రీ ఇప్పుడే. డైరెక్ట్ ఒరిజినల్ అక్కడ చాలా హిస్టరీ ఉంది, అక్కడ అడగండి. అక్కడ అడుగుతాను, మీరు మైక్ ఇక్కడే ఉంచండి. ఓకే. సో ఇక్కడ ఉన్నానండి, చెప్పండి. చాలా అన్యాయం, నాలాంటి మంచోడిని పట్టుకుని అలాగా. అది ఫస్ట్ డైలాగ్ అమ్మా, అది కదా, మంచోడిని అమాయకుడిని అని అన్నారంటే ఫస్ట్ స్టార్ట్ చేసేదే మంచోడిని. నాకే పాపం తెలీదు. కరెక్ట్ గా మా నాన్నగారికి కూడా తెలుసు, నా స్టూడియో నా కీబోర్డ్ తప్పిస్తే నాకు వేరేం తెలియదు అసలు. మా అమ్మని కూడా అడగండి. ఇంత సపోర్ట్ ఉంటే మనం ఇంకేం చేయలేకపోతున్నాం. కానీ అట్లీస్ట్ మనం ఇప్పుడు మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు, మీ అబ్బాయికి తెలిసిన, అంటే మీ అబ్బాయి ఎంతమంది అయినా ఎవరైనా అమ్మాయిని జాదు చేశారని ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఎప్పుడైనా మీకు? నేను పెద్దగా పట్టించుకోనండి. కాదు ఆయన అడగండి ప్లీజ్. నేను పట్టించుకోను అవన్నీ. నా కీబోర్డు నేను చెప్పింది కరెక్ట్ గా వాయించాడా లేదా, దాని తర్వాత నేను ఏం పట్టించుకోను. అంతేనా? ఓకే. కాకపోతే అందరికీ తెలిసిన విషయమే, మన మ్యూజిక్ డైరెక్టర్ గా నేను చెప్పింది వింటలేదు. నేను ఏం తెలుసుకున్నానో అదే చేస్తాను అంటున్నాడు. బట్ ఐ ఆల్సో లైక్ దట్, ఐ రెస్పెక్ట్ దట్. ఫస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్. అవునా? సో దిస్ మేడ్ యువర్ డే యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు యాక్చువల్ గా అబ్బాయిలందరూ అమ్మాయిలకి పెట్స్ చాలా, అంటే మదర్స్ కి చాలా దగ్గరగా. జాగ్రత్త. ఒక్కసారి ఒక మచ్చ మీరు షేర్ చేసుకుంటారని మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఏంటి ఇంత అంటే ఇక్కడ ఏమైనా ఎంతైనా కొడుకు కదా, ఇక్కడ సైక్ చేస్తున్నాడు, వద్దమ్మా ప్లీజ్ అమ్మా అని ఏం చెప్పకమ్మా అనుకున్నట్టు. వద్దులేండి అన్న. సో ఓకే, అక్కడ ఇబ్బంది పెట్టండి, ఇక్కడ ఇబ్బంది పెడతాను. ఒక్క పేరు చెప్పండి, నేను వెళ్ళిపోతాను స్టేజ్ మీదకి. మిమ్మల్ని జాదుగాడు అన్న అమ్మాయి ఎవరు? పోనీ మీరు జాదు చేసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఆయన ఎంత బాగా చెప్పేశారు, సింపుల్ గా అనుష్క. అది కూడా చాలా కామ్ గా, అంటే మైక్ ఇక్కడ పెట్టుకుని అనుష్క అన్నారు. ఓకే, ఇలాంటి ఆన్సర్ అంటే ఏదో ఒక ఆన్సర్ ఉండే ఉంటుంది. కష్టానికి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది డార్లింగ్. కష్టం అంటే అందులో నిలబడ్డ ఓనర్ ముందు ఇంకోవడం కాదు, బుర్ర వాట్.